ఈరోజు మన రాజుగారి వంటిట్లో బీట్రూట్ క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. గ్రీన్ పీస్ కూడా వీటితో పాటు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుతూ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్, గ్రీన్ పీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించాలి. మూత తీసి ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. కాస్త గరం మసాలా కూడా వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని చపాతీతో కానీ రైస్తో కానీ తిని ఆస్వాదించండి. షెఫ్ శ్రీమతి కరకవలస శ్రీవాణి, వ్యాఖ్యానం మాధవి పిన్నమరాజు.